ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జనరల్‌గా 2026 మనకి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో న్యూమరాలజికల్‌గా మనం చెప్తాం. ఎందుకంటే జాతకరీత్యా ఇప్పుడు గోచారరీత్యా చూడండి 21 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 41 డేస్‌కి ఒకసారి చేంజ్ అవుతది. 3 మంత్స్‌కి ఒకసారి ఒక గ్రహస్థితి అనేది చేంజ్ అవుతుంది గోచారం. కానీ జన్మ జాతకంలో ఏదైతే మీరు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ మారదు. దశ, అంతర్దశలు మనకు చేంజ్ అవుతాయి. కాబట్టి మీరు దాంట్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన న్యూమరాలజికల్‌గా మేషరాశోళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్తాం. కానీ నాది మేషరాశి సార్ ఇప్పుడు నాకు 2026లో ఇదే వర్తిస్తుందా అంటే వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఏమో నీ జాతకంలో గజకేసరి యోగం ఉందేమో, లేదంటే బుధాదిత్య యోగం ఉందేమో, లేదంటే ఏమో చంద్రమంగళ యోగం ఉందో, లేదా గురుమంగళ యోగం ఉందో, ఇలా యోగాల్ని ఎప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది మన జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలామంది చూడండి, రాశి ప్రకారంగా చాలామంది నాకు 2025లో మాకు మేషరాశిలోకి ఇలా ఉంటుంది, కర్కాటక రాశికి ఇలా ఉంటుంది, సింహరాశిలోకి ఇలా ఉంటుంది, పెళ్లి అయిపోతుందన్నారు. కానీ చాలామంది నా దగ్గరికొచ్చి కలిసినప్పుడు ఏంటి సార్ కర్కాటక రాశి వాళ్ళకి ఇలా ఉంటదన్నారు. కానీ నా బిడ్డకి పెళ్లి కాలేదు. నా అబ్బాయికి జాబ్ రాలేదు. మా అబ్బాయికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. కానీ ఆయనకి ఇంకా జాబ్ రావట్లేదు. 1 ఇయర్ నుంచి ఇంట్లోనే కూర్చున్నాడు. రాశి ప్రకారంగా మేము యూట్యూబ్‌లో గాని దాంట్లో చూస్తేనేమో బ్రహ్మాండంగా 2025 ఇలా కలిసొస్తది, అలా కలిసొస్తది అని రాశి ఫలాలు చెప్పారని చెప్పారు. నేననేది అదే రాశి ఫలాలనేది మనకి జాతకం గాని మన మన జీవితం మీద 15-20% ప్రభావం ఉంటుంది. 80% నువ్వేదైతే నీ జన్మ జాతకంలో ఉన్న యోగాలు తీసుకొనొచ్చావో వాటి ప్రభావమే ఉంటుంది. ఇది మీరెప్పుడు తెలుసుకోవాలి? ఓన్లీ రాశి ఫలాలు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చూసుకొని, నువ్వు సిగ్నేచర్ గూడా ఎలా చేస్తున్నావు? నీ లక్కీ డేట్స్ ఏంటి? డేస్ ఏంటిది? ఏ డైరెక్షన్‌లో నేనుంటే బావుంటుంది? నా నియర్ బై ల్యాండ్‌మార్క్ ఏదైతే బావుంటుంది? ఇవన్నీ ఎలా తెలుస్తదంటే, మీ జన్మ జాతకం చూసినప్పుడే రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా తెలీదు. అసలు ఏ రాశి వారు 2026 ఎవరికి కలిసొస్తుంది? ఎలా ఉంటుంది? ఓ చిన్న చిన్న రెమెడీస్ అనేవి న్యూమరాలజికల్‌గా మనం ఒక క్యాలిక్యులేషన్ ఏసి చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! గోచార రీత్యా అనేది ప్రతినిత్యం మారుతూనే ఉంటుంది. అది మీరు పంచాంగాలు చూసుకుంటా ఉంటారు. ఆల్‌మోస్ట్ 2025 ఆల్‌మోస్ట్ చాలా మంది బేస్ చేసుకున్నారు. రాశి ఫలాలు ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అని చెప్పి నా దగ్గరికొచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు. "ఏంటి గురుగారు మేము పంచాంగాలు చూసాం, యూట్యూబ్‌లో చూసాం. మా రాశికి ఇట్లా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు ఒక వెలుగు వెలుగుతారన్నారు. మాకు చూస్తేనేమో ఇప్పటికి ఇలాంటి ఇబ్బందులలో ఉన్నామంటే నేనన్నది అదే. ఇప్పుడు నీ జాతకంలో ఉన్న యోగాలే నీకు తీసుకొచ్చినయి అనుభవించగలుగుతాం. రాశి ప్రకారంగా ఇప్పుడు 1,00,000 మందుంటారు. మేషరాశోళ్ళు అందరికి కలిసొస్తదా? రాదు. వాడి జాతకంలో ఏముందో ఇప్పుడు అనంత్ అంబానీకి ఉన్న యోగం వేరు. అమిత్ రాజ్‌కి ఉన్న యోగం వేరు. ఆయనది మేషరాశి, నాది మేషరాశి ఇద్దరిది ఒకేలా ఉంటదంటే అయితదా? కాదు గదా! కాబట్టి మనము మన జాతకంలో మనం ఎలాంటి యోగాలు తీసుకొచ్చుకున్నాము. అది మనం ఎలా యాక్టివేట్ జేసుకోవాలి. ఎలాంటి డైరెక్షన్‌లో ఉంటే మనకి ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ ఒస్తుంది. లేదంటే జాబ్‌లో మంచిగుంటుందని అది ఎలా తెలుస్తుంది? ఈ జాతకాన్ని బట్టి. కాబట్టి ఈ సంవత్సరమైనా 2026లో మంచి యోగాలు పొందాలి అంటే ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని కలవండి. లేదా డైరెక్ట్ రాలేరు అనుకుంటే ఆన్‌లైన్ అయినా అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఆఫీస్‌కి స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కొన్ని తాంత్రిక వస్తువులు గూడా ఉంటాయి. ఆ వస్తువులు గూడా స్థాపన చేసుకొని 2026లోనన్నా అదృష్టాన్ని మీరు తోడు చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మిథున రాశి. సో, మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే 1/3 కాంబినేషన్‌లో స్టార్ట్ అవుతుంది కాబట్టి, మిథున రాశి వారు కొంచెం శత్రుత్వం అంటే మనకి వర్క్ దగ్గర గాని, వీళ్ళ దగ్గర గాని కొంచెం ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. కాబట్టి జాగ్రత్తగుండాలి. ఈ 1/3 కాంబినేషన్‌లో మిథున రాశి వారు. అలాగే రిలేటివ్స్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్‌గా ఏమైనా డబ్బులిచ్చేటప్పుడు గాని, అంటే లావాదేవీలలో కొంచెం జాగ్రత్తగా పూర్తి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూసుకోండి. అలాగే ల్యాండ్ పర్చేస్ దగ్గర గూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి మిథున రాశి వారు. అలాగే హెల్త్ పరంగా గూడా ఈ స్టమక్ ఇష్యూస్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మిథున రాశి వారు. దాని గురించి ఆహ్, ఏమన్నా మీకు అనిపిస్తే దాని గురించి ఇమ్మీడియేట్‌లీ కన్సల్ట్ అవ్వండి. డాక్టర్‌నో అట్లా మెడికల్ పరంగా తొందరగా సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకేంటంటే మన జాతకం చూసినప్పుడు మనం ప్రాపర్‌గా చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. హార్ట్ ఇష్యూస్ వస్తాయా? లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ వస్తాయా? నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ వస్తాయా? డెంటల్ ఇష్యూస్ వస్తాయా? సర్వైకల్ ఇష్యూసా? లేదంటే ఏమన్నా వెహికల్ యాక్సిడెంటా? ఇట్లాంటియన్నీ మనం తెలుసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏమైనా గొడవలు జరుగుతాయా? బిజినెస్‌లో ఏమైనా లాస్ వస్తుందా? స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టినయి ఏమన్నా మనకు పోతాయా? ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది? రాశి ప్రకారంగా తెలీదు గదా! మీ జన్మ జాతకంలో ఉన్న యోగాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టే మనం అది చెప్పగలం. కాబట్టి మిథున రాశి వారికి ఓవరాల్‌గా బావుండాలి అంటే ఒక చిన్న రెమెడీస్ న్యూమరాలజికల్‌గా మనం చెప్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్యకేంటంటే మీరు చక్కెర మీరు ప్రతినిత్యం మీకు కుదిరినప్పుడల్లా చక్కెర సెపరేటు, పాలు సెపరేట్. వేరు వేరు ఒక దగ్గర ఏసి కాకుండా వేరు వేరు మీరు అభిషేకం చేపిస్తా ఉండండి. తప్పకుండా అనుకున్న పనులలో సక్సెస్ అనేది తోడవుతుంది. అలాగే ప్రతినిత్యం గూడా రావి చెట్టు, ఈ వేప చెట్టు ఎక్కడైనా కలిసుంటే
ఆ చెట్టుకు మంచి సేవ చేయండి. అలాగే బుధవారం గణపయ్యకి ఏదన్నా తెలుపు రంగుది స్వీట్ అనేది సమర్పించండి. అలాగే గణపయ్యకేంటంటే మీరు పర్టిక్యులర్ వెడ్నెస్‌డే రోజు వైట్ స్వీట్ ఏదైనా సమర్పించండి. అలాగే ఒకటి మంచిది నీళ్ళ కొబ్బరి బోండం ఒకటి సమర్పిస్తూ ఉండండి. మీకు ఈ సంవత్సరం మొత్తం గూడా ఆర్థిక సమస్యలని ఎలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే ప్రతినిత్యం గూడా చిన్న పిల్లలు ఎవరైనా 10 ఇయర్స్ లోపున్న గర్ల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకేదైనా స్వీట్ గాని, లేదా పాయసం గాని ఇంట్లో ఏదైనా చేసి పెడుతూ ఉండండి. ప్రతినిత్యం గూడా మనకు సక్సెస్ అనేది తోడవుతుంది. అలాగే ఎవరికైనా సరే గానీ, మనం అనుకున్న ఇంట్లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు. ఇంట్లో వాళ్ళకి అన్ని పనుల్లో సక్సెస్ ఉండాలి. హెల్త్ పరంగా బావుండాలి అంటే, ప్రతినిత్యం గూడా నెలలో ఒక్కసారైనా సరే గానివ్వండి, లేదా 2 వారాలకు ఒకసారైనా సరే గానీ, ఇంట్లో మంచి పూరి ప్రిపేర్ చేయండి. అలాగే మనకి ఆలు సాగ్ జేస్తారు అది. బేసన్ పిండితోటి జేస్తారు. అదొకటి ఇంట్లో ప్రిపేర్ జేసి, మీ ఇంట్లో ప్రిపేర్ జేసి మీరిచ్చారు అంటే, మీ ఇంటోళ్ళకందరికి గూడా హెల్త్ ఇష్యూస్ గానీ, ఆర్థిక పరంగా గానీ బావుంటుంది. ఇంట్లో వాస్తు దోషం ఉన్నా, నరదృష్టి ఉన్నా ఎళ్ళిపోతుంది. అదే నేను బయట కొనిస్తా అంటే అది మరి 60% ఆయనకి పోతది. 40% మీకే ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొనెళ్తే అది మనకి అదృష్టాన్ని తోడు చేస్తుంది. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసి మిథున రాశి వారు అదృష్టాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.